మరణాత నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటూ నెరవేర్పు కొరకు యేసుక్రీస్తుపై ఆధారపడిన దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. డిసెంబర్ 16వ తేదీ 2025 నేటి దిన క్రిస్మస్ వాక్యము. క్రీస్తు జనన ప్రవచన వాగ్దానము. మీకా వ్రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మోషే ద్వారా మందసం వేయించిన దేవుడు తర్వాత ప్రత్యక్ష గుడారం డేరాలతో నిర్మింపబడినది. దావీదు దేవాలయం కడదామని ప్రయత్నించిన దేవాది దేవుడు అనుమతించడం లేదు. ఆయన కుమారుడు సొలొమోను రాజుకు అద్భుతమైన శృంగార దేవాలయము నిర్మాణమునకు అనుమతించిన అది శత్రువుల చేతిలో క్రీస్తు జననమునకు ముందు వరకు 3 సార్లు కూల్చివేయబడింది. ఆ దేవాలయం తిరిగి కట్టబడిన తర్వాత యుద్ధానికి బదులు సమాధానం వినబడుతుంది అని మీకా ప్రవక్త చెప్పినారు. అంతేకాక శాంతి పరిపాలన జరుగునని, ఆ శాంతి పరిపాలన చేసే రాజు యూదా గోత్రంలో నుంచి వచ్చే బాలుడని, ఆయనే మెస్సియగా పుట్టునని యేసుక్రీస్తు జననమును గురించి ఆయన ప్రవచనం ద్వారా చెప్పబడినది. 12 మంది ఉప ప్రవక్తలలో ఒకడు మీకా. ఇక్కడ గొప్ప ప్రవక్తలు అని కాదు కానీ ఎక్కువ అధ్యాయములు రాసిన వారిని గొప్ప ప్రవక్త అని, తక్కువ అధ్యాయాలు రాసిన వారిని ఉప ప్రవక్త అని పిలుస్తూ ఉంటారు. యెషయా ప్రవక్త తన గ్రంథంలో 66 అధ్యాయములతో, మీకా ప్రవక్త తన గ్రంథంలో 7 అధ్యాయములతో ప్రవచనాలు చెప్పి ఉన్నారు. అవి నెరవేర్పులోనికి వచ్చినవి, వచ్చుచూ ఉన్నవి. ప్రవక్తలలో హెచ్చుతగ్గులు అనేవి ఉండవు. బైబిలులోని ప్రవక్తలు దేవుని ఉద్దేశము నెరవేర్చుటకు ఎన్నుకోబడిన వారు. మీకా నిరంతరము దేవుని మార్గములను బోధిస్తూ నడిచే ప్రవక్త. యెహోవా వంటి గొప్ప దేవుడు లేడని బోధించువాడు. మీకా అను పేరు కూడా యెహోవా గొప్పవాడు అని చెప్పేవాడిని అర్థము. యెరూషలేము పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో మీకా ప్రవక్త గ్రామం ఉన్నది. యెషయా, హోషేయ, ఆమోసు బోధలు చేసి ప్రవచించే కాలంలోనే మీకా కూడా తన ప్రవచనములు చెప్పేవారు. అంటే వీరందరికీ సమకాలీకుడు మీకా అని మనకు అర్థమవుతుంది. మీకా గొప్ప దైవజనుడు. ఆమోసు, యెషయాల వలె ముందు జరిగే దేవుని కార్యములను ప్రవచించేవాడు. దావీదు కుమారుడైన సొలొమోను భయంకర యుద్ధము చేయటం ద్వారా ఇశ్రాయేలీల దేశం 2గా విడిపోయింది. ఉత్తరపు వైపు ఇశ్రాయేలీల దేశం సమరియా రాజధానిగా, దక్షిణ వైపు యూదా దేశం యెరూషలేము రాజధానిగా ఏర్పడ్డాయి. ఈ యుద్ధం తర్వాత క్రమేణా 2గా విడిపోయిన ఇశ్రాయేలీలు దేవుని మార్గం నుండి తప్పిపోయి విగ్రహారాధన వైపు మళ్ళినారు. రాజులందరూ కూడా దేవునికి ఇష్టం లేని వేరొక నామమును, విగ్రహములను పూజిస్తూ ఇశ్రాయేల్ దేశమును కలుషితము, కల్మషము చేసి ఉన్నారు. ఇవన్నీ ఇష్టం లేని దేవుడు తన ప్రజలను సన్మార్గం వైపు తిప్పడానికి ప్రవక్తలను ఎన్నుకున్నాడు. అందొకడు మీకా. అర్షూరు ప్రజలకు దేవుడు వారిని అప్పగించే ముందు ఒక అవకాశం ఇవ్వాలని మీకా వంటి ప్రవక్త ద్వారా దేవుడు వారిని హెచ్చరించినారు. దేవుని ఆజ్ఞలను, నిబంధనలను పాటించక వారు అతిక్రమించిరి. ప్రవక్త అయిన మీకా తన గ్రంథంలో 5వ అధ్యాయంలో స్పష్టముగా యూదా గోత్రంలో నుండి బాలుడు పుడతాడని, ఆయనే మెస్సియగా ఈ ధరణికి వస్తాడని, ఆయనే శాంతి సమాధానముల ద్వారా దేవుని రాజ్యమును స్థాపించి తన ప్రజలందరినీ నాశనం నుండి విముక్తి కల్పించి పాప క్షమాపణ కలుగచేస్తాడని క్రీస్తు జననం కోసం చెప్పిన ప్రవక్తలలో మీకా ప్రవక్త అక్కడై ఉన్నాడు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు, ఆత్మీయ జనకులు, పరిశుద్ధుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు దేవస్తోత్ర గానములపై దివ్యస్థలములో అని క్రిస్మస్ పాటలో అల్పమైన బెత్లెహేమునందున క్రీస్తు నిల్పవలను, తనది జన్మ నిజ చరిత్రను అల్పులందు సైతం అల్పమైన ఊళ్ళలో స్వల్ప రక్ష స్థాపకుడై వచ్చెను అని పరిశుద్ధాత్మ పూర్ణుడై పాటను రాసి మనకందరికీ అందించినారు. కావున త్వరలో క్రిస్మస్ పండుగను దేవాలయంలో ఆరాధించుట ద్వారా క్రీస్తు దీవెనలు పొందడానికి సిద్ధమవుతున్న మనము ఈ అడ్వాన్స్ క్రిస్మస్ కాలంలో సిద్ధపడుతూ నిజరక్షకుడైన యేసుబాలుని యొక్క దీవెనలను మనపై, మన కుటుంబములపై వర్షింపచేసే విధముగా అందుకునే ధన్యతలను దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.
మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. పరిశుద్ధాత్మ పూర్ణులై కళ్ళు మూసుకొని విశ్వాసంతో మీ అంశంలో నెరవేరాలని ఏకీభవించండి. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ యొక్క చెవులలో నుంచి నీ వాక్యం ప్రవహింపచేసి మా ప్రార్థనలను నెరవేర్చుచున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. మొదటిగా మా విజ్ఞాపన ప్రార్థనలను కూడా ఆలకించి సాక్ష్యముల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము చేసిన విజ్ఞాపన ప్రార్థనలను కూడా ఆలకించి అసాధ్యములను సుసాధ్యం చేసిన ప్రభువా, నీవు చేసిన మేలులకై వారి కృతజ్ఞతాపూర్వకంగా సాక్ష్యం చెప్పుచూ ఉండగా ఇంకా ధైర్యం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఇక అంశ ప్రార్థనలు చేయుచుండగా అవన్నీ సంపూర్ణంగా నెరవేర్చుము. హైదరాబాద్కు చెందిన సహోదరుడు సోమశేఖర్ నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. 14 ఏళ్లుగా నీ కుమారుడు నీపైనే ఆనుకొని నిరీక్షించుచుండగా అడ్డంకులన్నీ కొట్టివేసి తెప్పరిల్ల చేసి ఈ రోజే నీ యొక్క కృపలను కుమ్మరించును. నీ యొక్క కృపలను కుమ్మరించుచున్నందుకు వందనములు. సహోదరుడికి ఆగిపోయిన ఈవులన్నీ రెండంతలుగా అనుగ్రహించి కుటుంబ స్థితిని, వివాహ స్థితిని దయచేయము. నీవు చెప్పుచున్న మార్గం ఏమిటో గ్రహించుకునే శక్తిని, ధైర్యమును చెప్పి నీ బిడ్డగా నిన్ను అంగీకరించే విధముగా నీ పరిశుద్ధాత్మతో మాట్లాడమని కోరుచున్నాము. రాజమండ్రికి చెందిన వినోద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సహోదరుడు అప్పులలో చిక్కుపడి ఉండగా అవలీలగా చిక్కులను విడదీసి అప్పుల నుంచి విడుదల దయచేయము. ఉద్యోగంలో ఉన్న ఒడిదుడుకులను లయపరిచి ఉద్యోగంలో తిరిగి ఈ వారంలోనే జాయిన్ అయ్యేటట్లును, ప్రమోషన్ కూడా పొందే ఆశీర్వాదమును నూరంతలుగా అనుగ్రహించుము. బొబ్బిలికి చెందిన మీ కుమార్తె ధనలక్ష్మి గారి యొక్క విజ్ఞాపన గర్భఫలము కోసము వారు ప్రార్థనా సహకారము కోరి ఉండగా గర్భఫలము నీవు ఇచ్చే బహుమానమే కనుక త్వరగా వారికి నీ దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. చదువుల విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము. ఆమెకున్న అవసరతలు ఏమిటో తెలిసిన దేవుడవు నీవే గనుక వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నూరంతల ఫలములతో అన్నింటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ మంగళవారం మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి వేధిస్తున్న ప్రతి సమస్యలకు మంగళము పాడి నేను చేయుచున్న ప్రార్థనల యందు నీవు లక్ష్యపెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మలను తాకి సఫలము చేయము. అట్టి సఫలతను పొందగల సామర్థ్యము ఈ ప్రియ బిడ్డలమైన మాకందరికీ దయచేసి ప్రార్థన నెరవేర్పు స్థితిలో మమ్మలను నిలవబెట్టి సాధించుకునే గొప్ప సన్నిధి శక్తి మాకు దయచేయము. నేను సైతాను చెరలో పడకుండా పడినను లేవనెత్తుతూ మా ప్రార్థనలు అన్నీ విని సఫలము చేయించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అబ్రహాము నుండి నేటి వరకు నేను నమ్ముకున్న వారిని దినదినాభివృద్ధి పొందించుచు విస్తారమైన సంతాన వృద్ధి దయచేస్తున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. ఇంకా ఎవరైతే నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతూ ఉన్నారో వారందరిపై నీ కృపా వర్షం కుమరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలము చేయమని వేడుకొంచున్నాము. ఇశ్రాయేల్ దేశమును కాపాడి సంరక్షించుము. జరుగుతున్న యుద్ధమును నీ చేతికి అప్పగించుచున్నాము. న్యాయాధిపతి నీవే కనుక న్యాయం తీర్చుము. ఈ పరిచర్య చేయుచున్న నీ కుమార్తె అనిత గారి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి దీర్ఘాయుషుతో నింపి కావలసిన వరములను అనుగ్రహించమని గర్భఫలములతోనూ బిడ్డలతోనూ నిండుగా దీవించుము. తను చేయుచున్న పనులన్నిటిలోనూ తోడే ఉండి నడిపించుము. రాధగారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తె పడుచున్న వేదనను సంపూర్ణంగా తీసివేసి ఎటువంటి కొరతలు లేకుండా శాంతి సమాధానములను అనుగ్రహించి ఆరోగ్యము బిడ్డలను దయచేయము. సంగారెడ్డికి చెందిన సహోదరుడు శేఖర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. తన భార్యను బిడ్డలను దీవించుము. సహోదరుడు తండ్రిని కోల్పోయి ఉండగా వారికి గొప్ప ఆదరణ దయచేయము. తన తల్లికి ఓదార్పునివ్వండి. తన సహోదరులను నీవే గొప్ప స్థితిలో నడిపించమని వేడుకొనుచున్నాము. రాజ్ కుమార్ గారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. సహోదరుడు చేయుచున్న పనులన్నిటిలో మంచి విజయమును దయచేయమని కోరుచున్నాము. రెల్లి రాజుగారి నిమిత్తము వారి కుమారుల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉండగా మంచి ఉద్యోగమును దయచేయము. చిన్న కుమారుడు అవినాష్ 3వ సంవత్సరం కోర్సులో విజయం దయచేయము. అనిల్ కుమార్ గారి కుటుంబం కొరకు వారి యొక్క విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము. నంటూరి వినోద్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. 10 సంవత్సరములుగా బ్లడ్లో గడ్డతో తాను అనుభవించుచున్న ఫిట్స్ నిమిత్తము మా ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి ఆ ఫిట్స్ బాధ నుండి తొలగించే సాక్షిగా నిలుపమని వేడుకొనుచున్నాము. సరోజిని దేవి గారి కొరకు ప్రార్థించుచున్నాము. తన కుమార్తెకు ఖర్చున్న వైద్య విద్యలో తోడుగా ఉండి నడిపించమని వేడుకొంచున్నాము. సరేళ్ల జయరాజు గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి భర్త త్రాగుడు బానిసత్వం నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము.
పాటంశెట్టి విజయవతి గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి కుమారుడికి సంపూర్ణ రక్షణ దయచేసి తల్లిని ఆనంద తైలంతో అభిషేకించుము. షడ్రక్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గుండుగొలను నాని గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి నిండైన ఆశీర్వాదములు కుమరించమని వేడుకొనుచున్నాము. ఘంటసాల నయోమి గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గొల్లమల్ల పుష్ప గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులతో నింపుమని వేడుకొనుచున్నాము. లలిత లక్ష్మి గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన మేళ్లతో నింపుమని కోరుచున్నాము. గంగా భవానీ గారి భర్తను వేగరమే స్వస్థపరచును. వారు చేయించిన ప్రయాణములలో తోడై ఉండు. హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము, అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నవీన్కి మంచి ఉద్యోగమును దయచేయము. సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యం వారికి దయచేయండి. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని, చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకొనగల శక్తిని దయచేయము. గొల్లమల్ల పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఉద్యోగమును దయచేయము. మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. తన కుమారుడు తాగుడు వ్యసనం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము. సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లి గారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు, మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయుచున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము. ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులనన్నీ అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధా సత్యం గారి ఆశను నిరంతరంగా ఫలింపచేసి వర్ధిల్ల చేయము. పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నీ బిడ్డ అంజు గారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము. విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోనూ జ్ఞానంతోనూ నింపమని వేడుకొనుచున్నాము. నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును, బలమును అనుగ్రహించుము. ఆహారమును, శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విజయంతో ఇండియా రాగల స్థితిని దయచేయము. గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా, సాక్షులుగా నిలిపిన మౌనకర్ గారు, విజయకుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము. నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుష్ని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపమని వేడుకొంచున్నాము. వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజబాబు గారిని, పిఠాపురంకు చెందిన రూత్ గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, బిరా విజయ్ గారిని, కళాభద్ర విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో సీతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకి సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేము. మనోహరం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము. కాటూరి జై గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము. శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. నీ సన్నిధిలో ఎలా ప్రార్థన శక్తిని వారికి దయచేయము. నొతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్లి సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించుము. మంచి ఉద్యోగంలోనే ఇవ్వు. ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయము. వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చును. పద్మిని బంగారం గారికి, వారి తల్లిగారైన మధ్యలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయము. మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము. పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని, ధవళేశ్వరంకు చెందిన డాక్టర్ దివ్య గారిని, రత్న నౌతక్కి గారిని, ఆర్తమూడి చిన్ని గారిని, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఈవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము.
జగర్పేటకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును, జొన్నాడకు చెందిన పద్మ గారి కుటుంబమును, అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊబుల నుంచి విడుదల తెచ్చేసి వారిని సాక్షులుగా నిలుపుము. ధవళేశ్వరంకు చెందిన ఐతపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును, మట్టాడి సాయి గారి కుటుంబమును, ఇంజనీర్ బద్దా వినోద్ కుమార్ గారి కుటుంబమును, ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొనిచున్నాను. నాగమణి గారిని, ప్రభాకర్ రావు గారిని, వి విమల గారిని, సిహెచ్ లక్ష్మణ్ గారిని, ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు గారిని, చందు మహేష్ గారిని, ఎం నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇళ్ల అమ్మాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని, మరియు నాగమణి గారిని, సాయి కిరణ్ గారిని, ఎల్ శైలజ గారిని, జయ గారిని, అరవ శరత్ బాబు గారిని, ప్రియతల గొంతమ గారిని, ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని, కె సురేష్ గారిని, చిలకమర్తి రామకృష్ణ గారిని, చుక్క శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మేధా జయరాజు గారి కుటుంబమును, పెద్దపురంకు చెందిన పొట్లూరు బాసర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే ఈ వాక్య వాగ్దానములు చదువుచున్న నన్నును, నా కుటుంబమును, కుమార్ బాబు గారిని, వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని, సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావళి గారిని, ఇంకా ఎందరో వందల మంది నీ పాద సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబములన్నింటికీ నీ సంపూర్ణ స్వస్థతలను, అద్భుతములను, మేళ్లను, ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామమున అనుగ్రహించమని వేడుకొనిచున్నాము. ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము. మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు, అద్భుతములు, తలంతులు, భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవము, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించును. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకును. నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనొచ్చు. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున వర్షము నేటి వాక్య వాగ్దానము విన్న ప్రతి ఒక్కరిని ఫలింపచేసి అభివృద్ధి చేసి విస్తారమైన మేళ్లు పొందగల భాగ్యములను మా ఎల్లరికీ మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.